ఈరోజు మనం చాలా సీజనల్గా ఇప్పుడు అందరు భయపడతా ఉన్నారు. అంటే వైరల్ ఫీవర్ చాలా ఎక్కువగా మన హైదరాబాద్లో ఇట్లాంటి సిటీస్లో మిగతా చోట్ల కూడా పర్టిక్యులర్గా పెడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంది. సో ఇట్లాంటి ఫీవర్స్ అప్పుడు యాంటీబయాటిక్స్ యూసేజ్ ఎంతవరకు అవసరం, దీని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఫీవర్ రాగానే యాంటీబయాటిక్ అన్నది చూసి ప్రిస్క్రైబ్ చేయాల్సిన బాధ్యత డాక్టర్స్ మీద ఉండేది. కానీ ఇప్పుడు ఏమవుతుందనంటే, డాక్టర్స్ కాకుండానే ముందే యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారు. ఎలా అనంటే, పేరెంట్స్ కొంచెం వాళ్ళు తెలివిగా మాకు ఇంతకుముందు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశాడు, యాంటీబయాటిక్ వాడితే తగ్గిపోద్ది అని పేరెంట్స్ వాడటం, లేదంటే క్వాక్స్ అంటే ఆర్ఎంపీస్ వాళ్ళే హయ్యర్ యాంటీబయాటిక్స్ ఇచ్చేయటం, లేదంటే కొంతమంది డాక్టర్స్ కూడా ఇమ్మీడియట్గా యాంటీబయాటిక్స్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ ద పేరెంట్స్ ఇవ్వటం కూడా జరుగుతుంది. సో యాక్చువల్గా ఈజ్ ఇట్ ఎ గుడ్ వే ఆర్ ఈజ్ ఇట్ ఎ గుడ్ థింగ్ అని అంటే చాలా బ్యాడ్ అండి, గుడ్ కాదు. ఎందుకంటే యాంటీబయాటిక్ ఇమీడియట్గా వాడటం అని అన్నది దాని దుష్పరిణామాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అవన్నీ మనం తెలుసుకుందాం. ఫీవర్ రాగానే యాక్చువల్గా ట్రీట్ చేయాల్సింది ఏంటంటే, మనం ఫస్ట్ ఫీవర్ని ట్రీట్ చేయాలి. అంటే హై గ్రేడ్ ఫీవర్ 101, 102, 103 ఇది రాగానే ఫీవర్ని తగ్గించాలి. యాంటీబయాటిక్ ఫీవర్ని తగ్గించదు, టెంపరేచర్ని యాంటీబయాటిక్ తగ్గదు. యాంటీబయాటిక్ ఆ ఫీవర్ అన్నది ఒకవేళ బ్యాక్టీరియా వల్ల వచ్చుంటే ఆ బ్యాక్టీరియాని కిల్ చేసే అవకాశం యాంటీబయాటిక్స్కి ఉంటుంది. అంతేగాని ఎక్కువగా సీజనల్గా ఒకేసారి ఇంతమందికి ఫీవర్ వచ్చింది అని అంటే అది బ్యాక్టీరియా కాదు, అది 100% వైరస్. సో వైరస్కి మనం బ్యాక్టీరియా ఉపయోగం ఉండదు, వైరస్కి యాంటీవైరల్స్ ఇవ్వాలి. కానీ ఆ యాంటీవైరల్స్ కూడా మనకు అంత అవైలబుల్ లేవు కాబట్టి వైరల్ ఫీవర్ అన్నీ కూడా దాని అంతటికి అదే తగ్గిద్ది. మనం ఏం చేయాలి ఈ మధ్యకాలంలో అంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేయాలి. అలాగే ఆ ఫీవర్ని టెంపరేచర్ని తగ్గించే మార్గాలు ఏమన్నాయో అవన్నీ చూడాలి. అప్పుడు ఈ యాంటీబయాటిక్ అవసరం అసలే ఉండదు అనమాట. అంటే ఫీవర్ టెంపరేచర్ పెరగగానే ఏం చేయాలంటే మనం కోల్డ్ స్పాంజింగ్ చేసి పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసేయాలన్నమాట. అకార్డింగ్ టు ద బాడీ వెయిట్ పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసేయాలి. పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఒక 6 hours గ్యాప్తో 4 to 6 hours గ్యాప్తో పారాసెటమాల్ ఫ్రీక్వెంట్గా వేసేయచ్చు. సో ఈ పారాసెటమాల్ వల్ల టెంపరేచర్ తగ్గుతుంది, కోల్డ్ స్పాంజింగ్. అలాగే కొంచెం కూల్ క్లైమేట్లో ఉన్నా కానీ కొద్ది కూల్ వాటర్ లోపలికి పోయినా కానీ ఈ టెంపరేచర్ అంతా కూడా డిసిపేట్ అయిపోయి ఫీవర్ తగ్గుద్ది అనమాట. దీనికి మనం యాంటీబయాటిక్స్ వేసి టెంపరేచర్ తగ్గాలని అంటే తగ్గదు. సో ఇంకొకటి ఏంటంటే తెలుసుకోవాల్సిన విషయం, ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఇదంతా వైరల్ ఫీవర్స్, కానీ యాంటీబయాటిక్ వాడుతున్నారు. దీనివల్ల ఈ వైరల్ ఫీవర్ తగ్గకపోగా ఈ యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయి అని అంటే చాలా హామ్ చేస్తుంది అనమాట. మనం వైరల్ ఫీవర్ తగ్గాలంటే ఏదైతే ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేస్తే వైరల్ ఫీవర్ దాని అంతటికి అదే తగ్గుతుంది. మన ఇమ్యూనిటీ వైరస్ మీద అటాక్ చేసేసి వైరస్ని చంపేసేసి వైరల్ ఫీవర్ తగ్గుతుంది. మనం ఏం చేస్తున్నాం పైపెచ్చి ఇప్పుడు యాంటీబయాటిక్స్ చాలా ఎర్లీగా యాంటీబయాటిక్ వాడటం వలన ఈ యాంటీబయాటిక్ పనిచేయకపోగా, యాంటీబయాటిక్ రోల్ లేకపోగా యాంటీబయాటిక్ మనలో ఉన్న మంచి బ్యాక్టీరియాని చంపేస్తుంది అనమాట. గుడ్ బ్యాక్టీరియా అంటే ఫ్లోరా, ఓరల్ క్యావిటీ నుంచి మొత్తం గట్లో ఉన్న ఫ్లోరా మొత్తం కూడా కిల్ చేస్తుంది. దానివల్ల యాక్చువల్గా ఆ గుడ్ బ్యాక్టీరియా వల్ల ఏంటంటే మనకి ఇమ్యూనిటీని ప్రిజర్వ్ చేస్తుంది అనమాట. అది ఆ బ్యాక్టీరియా దాన్ని కూడా మనం యాంటీబయాటిక్స్ వాడేసి కిల్ చేయటం వలన ఆ ఇమ్యూనిటీ కూడా పోయి ఇంకా బ్యాడ్ సిచ్యువేషన్కి మనం తీసుకెళ్తాం. అందుకని ఏంటంటే ఈ యాంటీబయాటిక్ వాడటం అన్నది ఎర్లీగా, అది వైరల్ ఫీవర్స్ కానీ బ్యాక్టీరియల్ ఫీవర్లు కానీ ఎర్లీగా అనవసరమైన విషయం. అదే బ్యాక్టీరియల్ ఫీవర్ అని తెలిసిన తర్వాత ఒక 2-3 days తర్వాత ఫీవర్ అలానే పర్సిస్ట్ అయితే డాక్టర్ చూసి ఆ బ్లడ్ టెస్టులు చేస్తే టోటల్ కౌంట్ వైట్ సెల్స్ ఏమైనా పెరిగినో ఇట్లాంటివి జరిగితే అప్పుడు యాంటీబయాటిక్ వాడటం వల్ల అర్థం ఉంది, దానివల్ల ఉపయోగం కూడా ఉంది. అలా అంతేగాని లేనిపోనిది ప్రతి వైరల్ ఫీవర్ రాగానే వచ్చిన పూట నుంచి మనం యాంటీబయాటిక్ స్టార్ట్ చేయటం అని అంటే ఇది చాలా దుష్పరిణామాలు ఆ చైల్డ్ మీద, పేషెంట్ మీద చూపిస్తుంది. కాబట్టి దయచేసి ఈ విధానాన్ని మానుకోండి. ఫీవర్ తగ్గితే చాలు, భయపడాల్సిన అవసరమే లేదు. హై గ్రేడ్ టెంపరేచర్స్ అప్పుడు కూడా పారాసెటమాల్తో మనం ఫీవర్ తగ్గించాలి, క్లైమేట్తో తగ్గించాలా, కూల్ వాటర్ తీసుకొని తగ్గించాలా, అలాగే కోల్డ్ స్పాంజింగ్ చేస్తూ ఉంటే తగ్గిపోతుంది. ఇది పద్ధతి. కానీ యాంటీబయాటిక్స్ వాడి వైరల్ ఫీవర్స్ని తగ్గించుకుందాం అనుకుంటే చాలా దుష్పరిణామాలు ఎదుర్కొనే అవకాశం. మీకు ఇందులో సమాచారంలో ఏమైనా సందేహాలు, సలహాలు కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించగలరు. మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు. నమస్కారం.